On behalf of the Indian Armed Forces, Indian Army, Indian Navy, and Indian Air Force, we thank Kalavedika for inviting representatives of the 1.2 million Army, 70,000 Navy, and 140,000 Air Force personnel. Here we are representing them. We are very glad to be part of the 102nd birthday with the Nandamuri family, organized by Kalavedika and Government of Telangana. We are grateful to them for inviting us as representatives of the Indian Armed Forces to receive the NTR Film Awards for the Desha Bhakti, Desha Rakshak Award. Thank you very much for inviting us and bringing us here. Thank you. Pavana garu one word annaru. I don't know one word. So only one word I know is Jai Hind. So that's all I can say. But notwithstanding, ee roju inta manchi programu 102వ జన్మదిన సందర్భంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ని పిలిపించి వారిని సత్కరించినందుకు భువన గారికి మరియు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి అందరికీ కళావేదిక వేదిక మీద ఉన్న పెద్దలు అతిథులు అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ మీడియా అందరికీ కూడా నమస్కారము. చిన్నప్పుడు కేవలం ఎన్టీఆర్ గారి సినిమాలు చూడటం, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి రాజకీయాలు చూడటం తెలుసు. కానీ ఈరోజు ఎన్టీఆర్ గారి అవార్డు అందుకుంటాం అని చెప్పి మేము ఎప్పుడు ఊహించుకోలేదు. సో మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఈ అవార్డు ప్రస్తుతం భారతదేశంలో భారత భూభాగాన్ని రక్షిస్తున్నటువంటి మా 15 లక్షల మంది మిలిటరీ సోదరులు, మా కలీగ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ, మరియు మన స్వాతంత్రం కంటే ముందర తర్వాత కూడా సైన్యంలో పనిచేసిన వారందరికీ కూడా ఈ ధన్యవాదాలని, ఈ అవార్డుని అంకితం చేద్దామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ వన్ వర్డ్, జై హింద్. Good evening, and thank you very much, Kalavedika organization, for inviting me over here and honoring me with the award. I've been a big fan of NTR. చిన్నప్పుడు ఇప్పుడు కూడా నేను మా మిస్సెస్ once in a while we keep seeing the NTR movies, and I really feel very, very happy to see this movies. I'm a big fan of NTR, and thank you Bhuvna ma'am and all the organizers for giving me the opportunity to be here, and I feel very proud to be accepting the award of NTR. Thank you very much. వేదికను అలంకరించిన నందమూరి కుటుంబ సభ్యులు, సినీ పెద్దలు, ప్రముఖులు, మిత్రులు అందరికీ నమస్సమాంజనులు. నిజంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టిందని చెప్పాలి. సినీ ప్రముఖులతో పాటు అలాగే త్రివిధ దళాలకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని కూడా కళా తల్లికి సమానంగా సత్కరిస్తూ ఈ ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్లో మమ్మల్ని కూడా పాల్పంచుకోవడం అనేది నిజంగా ఇది హిస్టరీ. ఇది ఎక్కడ భారతదేశంలో కానీ మరి ఎక్కడ జరగలేదు. మొట్టమొదటిసారి మన తెలుగు వాళ్ళ ఆలోచన ఏమో కానీ మీరు కూడా నిజమైన హీరోలని, మీ సినీ హీరోలతో పాటు మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించి ఈ అవార్డులో మమ్మల్ని కూడా పాల్పంచుకునే చేయడం నిజంగా మాకు అందరికీ గర్వకారణం. ఈరోజు మన ప్రియతమ నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినోత్సవం. ఆయన నిజంగా కారణం జన్ముడు. ఆయన లేకపోతే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఈ విధమైన గౌరవం వచ్చేది కాదు. విధి వక్రీకరించకపోతే ఆయన చాలా తక్కువ ఏజ్లో 72 సంవత్సరాలకే మన నుంచి దూరం అయ్యాడు. ఇంకో 20 సంవత్సరాలు బతుకుంటే మన దేశానికే కాకుండా ప్రపంచ లీడర్గా ఎదుగుండేవాడు. అది మన దురదృష్టము. కానీ ఆయన జీవించిన 72 సంవత్సరాల్లో ఆయన సృష్టించినవి చాలా విజయాలు ఉన్నాయి. అవి అందరికీ మనకు తెలుసు, అందరూ పెద్దలు చెప్పారు. కానీ ఆయన 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత వారి తనయుడు చెప్పినట్టు జోలు పట్టుకొని మొత్తం ఆంధ్ర రాష్ట్రం తిరిగి దరిదాపు 10 లక్షలు సేకరించి ప్రధానమంత్రి గారికి అందజేశారు. ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలంటే మీకు ఎన్నో కోట్లు అవుతాయి. ఆయన సినిమాలు వదిలిపెట్టేసి జోలు పట్టి కనీసం ఒక 4 రోజుల పైన తిరిగి సంపాదించి సైనికుల రక్షణ కోసం సమర్పించాడు. అలాగే ఆయన సైనికుల పట్ల ఎన్నో సినిమాలు మనం చూసాం కదా. ఆయన గొప్ప సినిమా మేజర్ చంద్రకాంత్. ఆ మేజర్ చంద్రకాంత్ సినిమాలో నిజంగా పహల్గామ్ ఇన్సిడెంట్ ఎలా ఉందో అది ఎలా మరి ఆయన ఊహించాడో కానీ ఆ పాటలో పెట్టాడు.
ఆ పాట మీరు పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాస్మరామి అంటూ ఒక నలుగురు వ్యక్తుల్ని ఆ పాటలో పెట్టాడు. వాళ్ళు ఎవరంటే శివాజీ మహారాజు, తర్వాత సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, కట్టబొమ్మన్ వీరపాండ్యన్. ఆ పాటలో మీరు పాల్గామ్ ఇన్సిడెంట్ దగ్గరగా ఉండేట్టు మతోన్మాద శక్తులు చురకత్తులు పట్టి విధిస్తుంటే మానవతామూర్తులు మాంగళ్యం కోల్పోతున్నారు అని పెట్టారు. ఒక వీలైతే ఆ పాటని ఒక 2 నిమిషాలు ఈ కళావేదిక తరపున కానీ ఇస్తే నిజంగా మనకి పాల్గామ్ ఇన్సిడెంట్ని ఆయన ఆ పాటలో ఎలా పెట్టారో బాలసుబ్రహ్మణ్యం పాట, ఆ పాటని 2 నిమిషాలు నేను ఈ ప్రోగ్రాము ముగింపు దశలో వినిపించమని కోరుతున్నాను. ఎందుకంటే అది చాలా సైనికుల కొరకు పోరాడి మన దేశభక్తి ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా ఉందో ఆ పాటల్లో నిజంగా పూర్తిస్తుంది. ఆ మేజర్ చంద్రకాంత్ టైటిల్ సాంగ్ ఒకసారి పాడితే ఈ ప్రోగ్రామ్ చివరిలో చాలా ధన్యవాదాలు. నిజంగా భువన గారికి ఆర్వీఆర్ మూర్తి గారి తరఫున 52 సంవత్సరాల క్రితం స్థాపించి కళావేదిక ఎందరో సినీ యాక్టర్స్ని ఆదరిస్తూ వాళ్ళని సత్కరించారు. అదేవిధంగా సడన్గా 2 రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి మరీ ఇంటికి మరీ వచ్చి ఆమె ఆహ్వానం ఇచ్చితే నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటమ్మా ఫిల్మ్ అవార్డ్స్లో మమ్మల్ని పిలవటం ఏంటంటే, లేదండి మీరు కూడా హీరోస్, నిజమైన హీరోస్ మీరు కూడా రావాలని మమ్మల్ని కలిపినందుకు ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. చాలా ధన్యవాదాలు భువన గారు. ఐ విల్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ స్టేజ్ని అలంకరించిన అతిరథి మహారథులకు, ముఖ్యంగా మోహన్ కృష్ణ గారికి, మోహన్ రూప గారికి, అలాగే ఆర్మీ, నేవీ, ప్రతి ఒక్కరికి కూడా, అలాగే డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరు పాదాభివందనం. మాది పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు పంతం వెంకటకృష్ణ అండి. నేను 7th క్లాస్లో ఉండగా తెలుగుదేశం పార్టీ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ గారు అంటే ఎంత ప్రాణం అంటే, ఆయన సైకిల్ గుర్తు పెట్టిన సైకిల్ కొన్నానండి. అప్పుడు ఏ సైకిల్ దొరికితే ఆ సైకిల్ ఎక్కి పడిపోయేవాడిని. అంత ఇదనమాట అండి. మన ఎన్టీఆర్ గారి ఒక్క అభిమానిగా మోహన్ కృష్ణ గారు ఇందాక ఒక మాట అన్నారు, కృషితో నాస్తి దుర్భిక్షం. నిజంగా అది వాస్తవం అండి. ఎందుకంటే నేను వ్యాపారం గురించి హైదరాబాద్ వచ్చాను. కనీసం ఏ రూట్ కూడా నాకు సరిగ్గా తెలియదండి. ఫుల్గా వెహికల్ నిండా పెట్రోల్ కొట్టేసుకుని బస్సు వెనకాల వెళ్ళేవాడిని ఏ రూట్గా. అప్పుడు ఒక సాంగ్ పెట్టుకునేవాడిని అనమాట. మీకు కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారు, తరతరాలు మహా ఋషులు అవుతారు. ఇలాగే ఆ సాంగ్ మటుకు ఎంతో అద్భుతంగా నా జీవితాన్ని, లైఫ్ని, అలాగే భగవంతుడు నా తోడుండి ఎంతో ఎంతో దీవించాడండి. అలాగే కళావేదిక మన భువన గారు ఉన్నారండి, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఇంత వేదిక మీద తీసుకొచ్చి ఎంతో ప్రోత్సాహంతో చేసిన ఈ భువన్ గారికి కూడా హార్దిక శుభాకాంక్షలండి. అలాగే మీడియా మిత్రులకి, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభావందనాలండి. థ్యాంక్ యూ.